దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మే నెలలో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు తేలడంతో ఆమె రక్త నమూనాలను పరీక్షించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సీసీబీ పోలీసులు ఆమెకు ఇటీవల నోటీసులు ఇచ్చారు. మే 27న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని కారణం చూపి విచారణకు డుమ్మా కొట్టిన హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఆమె మరోసారి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమె వైఖరిపై విసుగు చెందిన బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మంగళవారం హేమను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే హేమతో పాటు చాలా మందిని పట్టుకున్నారు పోలీసులు. అయితే తామంతా కేవలం బర్త్డే పార్టీకి మాత్రమే అటెండ్ అయ్యామని, డ్రగ్స్ తీసుకోలేదని నాటకాలాడారు. అయితే పోలీసులు పార్టీకి హాజరైన అందరినీ డ్రగ్స్ టెస్ట్ చేయడం, ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి, అందులోనూ తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్కు రావాల్సిందిగా నోటీసులు పంపారు. అయితే హేమ మాత్రం తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని విచారణను తప్పించుకుంది. అయితే నటి హేమ డ్రగ్స్ కేసు నుంచి బయటపడేందుకు ఏపీ నేతలతో లాబియింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. మొత్తానికి హేమ అరెస్ట్తో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హేమ అరెస్ట్ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారడంతో డ్రగ్స్ సంబంధం ఉన్న వ్యక్తులు భయపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి హేమ అరెస్ట్తో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.